హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి తెలంగాణలోని విద్యా ఉద్యోగాలకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు 10th నుంచి డిగ్రీ పీజీ వరకు క్వాలిఫికేషన్స్ కలిగి మీ దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్లోని ఏదైనా ఆర్గనైజేషన్ లేదా కంపెనీలో జాబ్ చేయాలి అనుకునేటువంటి వారికి మిస్టర్ విజయ్ ప్లాట్ఫామ్ వారు మీకు ఒక మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇదే వెబ్సైట్లో మనకి ఎంప్లాయర్స్ లాగిన్ అనేటువంటి ఈ యొక్క ఆప్షన్ ద్వారా అదే కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఇదే వెబ్సైట్లో ఉంటారు. సో వారికి ఎప్పుడైతే ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో వారు మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ని చూసి మీకు వెంటనే కాల్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అదే కంపెనీలో ఇమ్మీడియట్గా జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో దట్ మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్లోనే మీరు ఒక మంచి కంపెనీలో ఇమ్మీడియట్గా జాబ్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ నౌపై క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ మీరు ఫ్రీగా ఫిలప్ చేయొచ్చు, ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఈ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఇమ్మీడియట్గా మీ దగ్గరలోని లొకేషన్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి వెంటనే ఈ ఫామ్ ఫిలప్ చేయండి. ముందుగా చూసుకుంటే సర్వేయర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ, 302 మంది అభ్యర్థులు హాజరు. నేడు జీపీఓల పరీక్ష కూడా హాజరు కానున్న 37 మంది అభ్యర్థులు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షలు ఆదివారం నుంచి మొదలవుతున్నాయి. ఈ పరీక్షలు 3 రోజుల పాటు జరుగుతాయి. వీటితో పాటు గ్రామ పంచాయతీ అధికారులు జీపీఓ పరీక్ష కూడా ఆదివారం జరగనుంది. తెలంగాణ భూభారతి చట్టం అమల్లో భాగంగా గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బీటెక్, ఐటీఐ, సివిల్, పాలిటెక్నిక్ కోర్సులు అభ్యసించినటువంటి అభ్యర్థులకు అవకాశం కల్పించింది. జిల్లాలో అంటే మనకి ఇది హనుమకొండ జిల్లా నుంచి వచ్చినటువంటి అప్డేటు. సో ఈ హనుమకొండ జిల్లాలో 313 మంది దరఖాస్తులు చేసుకోగా వీరిలో 302 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి గత మే 26 నుంచి జూలై 26వ తేదీ వరకు హసన్పర్తిలోని సంస్కృతి విహార్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఆది, సోమ, మంగళ 3 రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణులైనటువంటి వారు లైసెన్స్డ్ సర్వేయర్లుగా ధృవీకరణ పొందిన వారుగా గ్రామాల్లో సర్వే విధులు నిర్వర్తించనున్నారు. ఈ విధానం వల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం భావిస్తోందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా 3 రకాల పరీక్షలు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయడం పూర్తయిందని హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి సిహెచ్ శ్రీనివాసులు తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మొదటి రోజు ఉదయం థియరీ, మధ్యాహ్నం ప్లాటింగ్ పరీక్ష ఉంటుంది. రెండో రోజు అలాగే మూడో రోజు కూడా ఉదయం మధ్యాహ్నం 2 చొప్పున ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. పరీక్ష కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రంలో సీటింగ్ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పరీక్షల నిర్వహణకు మొత్తం 13 గదులను కేటాయించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పరీక్షల కోసం 13 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చీఫ్ సూపరింటెండెంట్గా వ్యవహరిస్తారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసి ఫలితాలను వెల్లడించనున్నారు. ఉత్తీర్ణులైనటువంటి వారు మండల కేంద్రాల్లో 45 రోజులు అప్రెంటిస్షిప్ చేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్షిప్ తర్వాతే లైసెన్స్డ్ సర్వేయర్లుగా వారికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా నేడు గ్రామ పాలనాధికారుల పరీక్ష అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. గ్రామ పాలనాధికారుల పరీక్ష జీపీఓ కూడా ఆదివారం ఇదే ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో అంటే హనుమకొండలో ఉన్నటువంటి అదే ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో నిర్వహించనున్నారు. ఆ జిల్లాకి సంబంధించి ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ జిల్లా నుంచి ఈ పరీక్షకు 37 మంది హాజరు కానున్నారు. వారికి కూడా హాల్ టికెట్లు జారీ చేయడం పూర్తయింది. వీరి పరీక్ష కూడా ఉదయం 10 గంటల నుంచి మొదలవుతుంది. భూభారతి చట్టం అమల్లో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలనాధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్లో పూర్వ విఆర్ఓ, విఆర్ఎల్ నుంచి దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. వీరికి మే 25న
అర్హత పరీక్ష నిర్వహించి జూన్ 2 నుంచి సేవలు మొదలుపెట్టింది. మిగతా ఖాళీలకు నేరుగా ఉద్యోగ ప్రకటన జారీ చేసి భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారం పరీక్ష నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా రాష్ట్రంలో 144 ఎంపీడీఓల పోస్టుల ఖాళీ, కింది స్థాయి అధికారులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు, ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఇచ్చారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 104 మండల పరిషత్ అభివృద్ధి అధికారుల ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. కొత్తగా ఏర్పడినటువంటి 32 మండలాలకు సైతం ఇప్పటి వరకు ఈ పోస్టులు మంజూరు కాలేదని తేలింది. వీటిని గ్రూప్ 1 ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. కానీ వాటి ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. ఎన్నికల దృష్ట్యా ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉండరాదని ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్త నియామకాలు జరిగే వరకు కింది స్థాయి అధికారులకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. వీరికి అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ సూపరింటెండెంట్లకు ఎంపీడీఓల బాధ్యతలను అప్పగించేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. కొత్త ఎంపీడీఓలు వచ్చే వరకు వీరు విధుల్లో కొనసాగుతారని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇంకా పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు? కాంగ్రెస్ నేతల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నటువంటి నిరుద్యోగులు బల్మూరికి వినతి పత్రం అందజేత అని చెప్పేసి ఇచ్చారు. సో తమ కొడుకు జీవితం బాగుపడుతుందేమోనన్న ఆశతో తల్లిదండ్రులు కాయి కష్టం చేసి డబ్బులు కూడబెట్టి పోలీసు ఉద్యోగానికి కోచింగ్ ఇప్పిస్తుంటే ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. నెలలు గడిచిపోతున్నా నోటిఫికేషన్ రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగార్థులు కాంగ్రెస్ నేతల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను కలిసి వినతిపత్రం అందజేశారు. శనివారం గాంధీ భవన్లో ప్రజావాణి నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసు ఉద్యోగార్థులు అక్కడికి వెళ్ళి బల్మూరి వెంకట్ను కలిశారు. ప్రభుత్వం కల్పిస్తామన్న ఉద్యోగాల్లో తక్షణం 15,000 కానిస్టేబుల్, 1000 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కానిస్టేబుల్ అభ్యర్థుల వయసును 35 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జీవో 46ను రద్దు చేస్తామని, తమతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నట్లు ఇక డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి ఉపాధి చూపని యువ వికాసం, నిరుద్యోగ యువతలో ఆందోళన. మొత్తం దరఖాస్తులు 16.23 లక్షల మంది, ఆఫ్లైన్లో మరో 2.67 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన పూర్తయిన పత్రాలు అందక ఎదురుచూపులు, రుణాల మంజూరీలో బ్యాంకర్ల నిరాసక్తత, సాంకేతిక కారణాలతో స్తంభించినటువంటి ప్రక్రియ, అంతలోనే స్థానిక ఎన్నికల కోలాహలం, ఆ తర్వాతే పథకం వికసిస్తుందన్న ఆశాభావం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడో రిలీజ్ చేయాల్సినటువంటి రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి నిధులు ఇంతవరకు విడుదల చేయలేదు. మరొక అప్డేట్ వచ్చేసి 2 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదన. తెలంగాణలో ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు 2 దశల్లో నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. గత స్థానిక సంస్థల ఎన్నికలు 3 దశల్లో జరిగాయి. ఈసారి 2 దశల్లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నట్లు ఎన్నికల సంఘానికి ఆ శాఖ తెలిపింది. దీనికి అనుగుణంగా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని సీఈఓలు, డిపిఓలకు ఆదేశాలు ఇచ్చింది. బ్యాలెట్ బాక్సుల లభ్యత, కేటాయింపును సమీక్షించాలని, ఏవైనా అదనపు బ్యాలెట్ బాక్సుల అవసరం ఉంటే వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి టీచర్ల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి ఇచ్చారు. 2,000 మంది ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్. 2-3 రోజుల్లో షెడ్యూల్, ఫలించిన ఉపాధ్యాయుల నిరీక్షణ, ఉపాధ్యాయ సంఘాల హర్షం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.